to people. This is rated as one of the top self-help books ever written. This Stephen R. Covey అని చాలా పాపులర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బుక్. మీరు అందరూ కూడా దీంట్లో మంచి పాయింట్స్ 7 హ్యాబిట్స్ సక్సెస్ఫుల్ పీపుల్ కు ఒక 7 హ్యాబిట్స్ ఉన్నాయంటే ఎట్లాంటి హ్యాబిట్స్ ఉన్నారు సక్సెస్ అయిన వాళ్ళు. సో ఇది ఇప్పటి బుక్ కాదు, ఎప్పటిదో బుక్ ఇది. సో దాంట్లో మనకు ఎట్లాంటి హ్యాబిట్స్ అయితే మనం సక్సెస్ అవుతాం. సక్సెస్ కోసమే కదా మనం ఇక్కడికి వచ్చింది. మీరందరూ ఒకసారి తంబిస్తే నేను ముందుకెళ్తాను. సక్సెస్ కోసమే వచ్చినాం. ఆరోగ్యం అనే సక్సెస్, ఆర్థిక అనే సక్సెస్, అనుబంధాలు అనే సక్సెస్ కోసం మనం వచ్చినాం. మరి ఆల్రెడీ సక్సెస్ అయిన పీపుల్ ఎట్లాంటి అలవాట్లు కలిగి ఉన్నారు? ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని డిసైడ్ చేసేది తన యొక్క అలవాట్లు మాత్రమే. ఎట్లాంటి అలవాట్లు కలిగి ఉంటే మనం ముందుకెళ్తాం. ఆల్రెడీ ఇప్పుడున్న సక్సెస్ అయిన పీపుల్ ఎట్లాంటి అలవాట్లు కలిగి ఉన్నారు, ఈ విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాం. చాలా క్లియర్ స్వచ్ఛమైన తెలుగులో చెప్పారు. అర్థం చేసుకుందాం, నోట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైటర్ అతను 1989లో రాశారు. ఇది ఆ టైంలో ఎంత పాపులర్ అయిందంటే బిల్ క్లింటన్ 1994లో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కోవిని ఇన్వైట్ చేశారు. తనకి తన టీంకి టిప్స్ ఇవ్వమని చెప్పారనమాట, ఎట్లా హౌ వీ కెన్ ఇంప్రూవ్ అనేసి. సో అది చాలా అంటే పెద్ద ఆనర్. ఇక్కడ చూడండి, ఈ రచయితను ఎవరైతే ఉన్నారో ఈ బుక్ రాసిన రచయితను వచ్చేసి సో అమెరికా ప్రెసిడెంటే తన యొక్క అక్కడికి వైట్ హౌస్ పిలిపించుకొని సో మేము ఎట్లా పాలన చేయాలో మాకు టిప్స్ చెప్పమని ఆయన అడిగారంట ఈ స్టీఫెన్ ఆర్ కోవే గారిని. అంటే అంత పెద్ద హానర్. అట్లాంటి బుక్ను ఈరోజు భగవంతుడు టెక్నాలజీ రూపంలో ఈజీగా మనం ఇక్కడ ఈ డిజిటల్ ఎరాలో మనం నేర్చుకునే అవకాశం మనకు వచ్చింది. అదే ఇప్పుడు ఉన్నటువంటిది భగవంతుడు ఏ రూపంలో ఉంటారంటే సార్ చెప్తారు కదా, టెక్నాలజీ రూపంలో ఉంటారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ రూపంలో మనం నేర్చుకుంటున్నాం. స్టీఫెన్ ఆర్ కోవే గారు 1989లో ఈ బుక్ రాశారు. తర్వాత సో బిల్ క్లింటన్ గారు తను పిలిపించుకుని వైట్ హౌస్ తనని తన బృందాన్ని పిలిపించుకొని ఇంత మంచి పుస్తకం రాసావు కదా, సో మా ప్రభుత్వము ఇంకా బాగా ప్రజలకు చేయడానికి మేము పరిపాలించడానికి టిప్స్ చెప్పమని అడిగింది ఒక ఆథర్, ఒక బుక్ ఆథర్. అంటే అర్థం చేసుకోండి పుస్తకాలు ఎంత విలువైన, ఎంత ప్రభావితం చేస్తాయి అనేది. కాబట్టి ఇట్లాంటి దీంట్లో ఆ 7 హ్యాబిట్స్ ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ పుస్తకము చాలా పెద్దదేం కాదు, ఇది 381 పేజెసే. అండ్ 7 హ్యాబిట్స్ అంటే 7 చాప్టర్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఈజీ టు రీడ్ కూడా. అంటే ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క వారం మెల్లగా చదివిన, ఎందుకంటే ఇది యూ టు అబ్జర్వ్ ఫాస్ట్ రీడింగ్ కాదు. అంటే యూట్యూబ్ అంటే ఇది ట్రాన్స్ఫర్మేషనల్ బుక్. ఇది పుస్తకం చదివిన చాలా మంది ఈ పాయింట్ చాలా ముఖ్యం. అంటే ఇది ఉండేది 389 పేజీలే ఉంటది, కానీ ఇది 7 అధ్యాయాలు ఉంటది. సో దీన్ని కనుక మనం కరెక్ట్ గా చదువుకుంటే మన జీవితాలు మారిపోతాయి. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మారిపోతాయి అని చెప్తున్నారు. అంత వండర్ఫుల్ బుక్ ఇది. కేర్ఫుల్ గా చదివి దాన్ని కొద్దిగా సీపీన్ అవుతే చాలా మంది చెప్పారు నాకు చదివిన వాళ్ళు, దేవ్ సీన్ ఎ డిఫరెన్స్ ఇన్ దెమ్సెల్వ్స్. సో 381 పేజెస్. ఈయన 2012లో చనిపోయాడు. అప్పటికే 20 మిలియన్ కాపీస్ అమ్ముడుపోయాయి ఈ పుస్తకం. చాలా లాంగ్వేజెస్లో ఉంటాయి, ఇంక్లూడింగ్ తెలుగు కూడా ఇది ట్రాన్స్లేట్ అయింది అనమాట. ఒక మనిషి అంటే ఒక విధంగా మారడానికి, అంటే సక్సెస్ఫుల్ కావడానికి పనికొచ్చే 7 సూత్రాలు, ఒక 7 హ్యాబిట్స్. ఇప్పుడు ఏదైనా కానీ లైక్ యూఆర్ సక్సెస్ఫుల్ ఆర్ ఎ ఫెయిల్యూర్ మీ హ్యాబిట్స్ బట్టే ఉంటాయి. గెటింగ్ అప్ ఎర్లీ ఆర్ ఎట్లా ఆధారపడి ఉంటారంటే మనిషి యొక్క సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే సో నీ యొక్క అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది అన్న విషయం క్లియర్ కట్ గా గమనించుకోవాలి. దీంట్లో వచ్చేసి మనకు వచ్చినటువంటి ఈ 7 హ్యాబిట్స్ ను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా సింపుల్ గా ఉంటాయి. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యమైనటువంటి పదం. సో అంటే ఒక మనిషి సక్సెస్ అవుతుండన్నా, ఒక మనిషి ఫెయిల్యూర్ అవుతుండన్నా తన యొక్క అలవాట్ల మీదనే ఆధారపడి ఉంటాయి. నీ జీవితం ఏంటంటే అలవాట్లు 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 అలవాట్లు. మరి ఎలాంటి అలవాట్లు కలిగి ఉంటే సక్సెస్ అవుతాము, ఇది మనం నేర్చుకుందాం. ఎలాంటి అలవాట్లు కలిగి ఉండాలి? exercising every day, reading a book for at least half an hour every day, being organized. ఇట్లాంటివన్నీ హ్యాబిట్స్ అన్నీ either they make or break you కదా. సో ఈయన చెప్పే 7 హ్యాబిట్స్ ఏంటి మనం క్విక్గా
మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క హ్యాబిట్ మీదనే మనం ఒక వీడియో చేయొచ్చు యాక్చువల్గా 10-15 మినిట్స్, అది కూడా చేద్దాం. ఫస్ట్ అయితే ఈ 7 హ్యాబిట్స్ ఏంటి, చాలా సింపుల్ హ్యాబిట్స్. ఫస్ట్ బీ ప్రోయాక్టివ్. ఫస్ట్ హ్యాబిట్ ప్రోయాక్టివ్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫస్ట్ బీ ప్రొయాక్టివ్. బీ ప్రొయాక్టివ్ అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు, వెంటనే స్పందిస్తున్నావా? వాళ్ళు ఒక బాణం వేయగానే నువ్వు ఒక బాణం వేస్తున్నావా? వాళ్ళు నిన్ను పొగడగానే నువ్వు పొంగిపోతున్నావా? వాళ్ళు ఎవరైనా నో అనగానే నువ్వు చాలా బాధపడిపోతున్నావా? ప్రొయాక్టివ్, రియాక్టివ్ అంటే వెంటనే మనం మాట్లాడేదాన్ని రియాక్టివ్ అంటారు. ప్రొయాక్టివ్ అంటే కొంచెం నిదానంగా ఆలోచించి రియాక్షన్ ఇచ్చేదాన్ని ప్రొయాక్టివ్ అంటారు. ఇక్కడ ఎట్లా ఉంటున్నావు అనేదాన్ని, నీకు ఇచ్చిన పరిస్థితికి ఎట్లా ప్రతిస్పందిస్తున్నావు. నేచరు, గాడ్ వీళ్ళందరూ కూడా మనకు ఎగ్జామ్స్ పెడుతుంటారు. మన ఊకనే అన్ని ఏమి ఇవ్వరు. నువ్వు ఎట్లాంటి పరిస్థితిలో ఎప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది నీ రియాక్షన్, నీకు అన్ని మంచిగా కలిగి ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది రియాక్షన్. ఇప్పుడు మన ఇండస్ వర్క్ వస్తే, సో ఒక వీక్ ఇన్కమ్ రావచ్చు, ఒక వీక్ ఇన్కమ్ రాకపోవచ్చు. ఒకరు ప్రెజెంటేషన్ టైం ఇవ్వచ్చు, ఇంకొకరు టైం ఇవ్వకపోవచ్చు. ఒకరు వెంటనే ప్రోడక్ట్ తీసుకోవచ్చు, ఇంకొకరు తీసుకోకపోవచ్చు. మనం కాల్ చేసిన టీమ్మేట్స్ రావచ్చు, రాకపోవచ్చు. నీ ప్రతిస్పందన ఎలా ఉంది? ప్రొయాక్టివ్, రియాక్టివ్ అంటే వెంటనే ప్రతిస్పందిస్తున్నావా? వెంటనే ప్రతిస్పందిస్తున్నావా? ఎవరైనా ఏమైనా క్వశ్చన్ అడగగానే కానీ, సపోజ్ ఏదైనా ప్రొడక్ట్ గురించో, ఇన్కమ్ గురించో, లేదంటే ఇది ఎలా పనిచేస్తుందని ఎవరైనా ఒకరు క్వశ్చన్ అడగగానే నీ ప్రతిస్పందన ఎలా ఉంది? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సార్ ఏం చెప్తారు, మనకు సార్ చెప్పేది కూడా రెగ్యులర్ గా మనం సో అన్నిటికీ థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి. ఎవరైనా నీ ప్రొడక్ట్ ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఇట్లాంటివి వద్దన్నా కానీ డబుల్ థ్యాంక్స్ చెప్పమన్నారు. ఒక తీసుకుంటున్నారా, థ్యాంక్స్ చెప్పమన్నారు. ప్రతి దానికి కూడా నువ్వెంత కృతజ్ఞత భావం, నీ ప్రతిస్పందనలు మాత్రమే, నీ రియాక్షన్స్ మాత్రమే. నువ్వు ప్రొయాక్టివ్ ఉంటున్నావా, రియాక్టివ్ ఉంటున్నావా అనేది నేచరు, భగవంతుడు, ఎదుటి వాళ్ళు కూడా చూస్తారు. ఎవరైనా ఒకరు టైం ఇచ్చారు అనుకోండి, వెంటనే టు సే ద థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్, మీరు టైం ఇచ్చినందుకు, మా ప్రజెంటేషన్ వినే టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎవరైనా ఒక క్వశ్చన్ వేస్తున్నారు అనుకోండి, వాళ్ళు మనల్ని నేర్పిస్తారు అనుకోవడానికి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ప్రొయాక్షన్, రియాక్షన్ అనేది దీంట్లో ఫస్ట్ హ్యాబిట్ అండి. రియాక్టివ్ కాదు, ప్రోయాక్టివ్. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే రెస్పాన్స్ అండ్ స్టిమ్యులస్ అనేది ఉంటుంది అన్నమాట. స్టిమ్యులస్ అంటే ఏదో ఒక సంఘటన జరుగుతుంది, దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు దాన్ని బట్టి ఉంటుంది. సడన్గా టీచర్ చెప్తుంది అనమాట, దెర్ ఇస్ అ టెస్ట్ నెక్స్ట్ మండే అనేసి, ఫ్రైడే నాడు చెప్తుంది. అమ్మో అనేది ఒక రియాక్షన్, ఇంకా నేను చేయలేను అనేది ఒక రియాక్షన్. ప్రొయాక్టివ్గా మనం సరే 2 days ఉంది, వాట్ షుడ్ ఐ డూ, నేను ఎట్లా టైం నేను ఆర్గనైజ్ చేసుకోవాలనేది ప్రొయాక్టివ్. సో మనుషులు అనేవాళ్ళు సక్సెస్ ఫెయిల్యూర్ కూడా వాళ్ళు ఇచ్చే రియాక్షన్ బట్టే ఉంటుందన్నమాట. టఫ్ సిచ్యువేషన్లో చాలామంది వాళ్ళు డిసప్పాయింట్ కావడమో లేకపోతే డిమోటివేట్ కావడమో అవుతూ ఉంటారు. బట్ ప్రొయాక్టివ్ పీపుల్ వాళ్ళు ఎప్పుడు అంటే పాజిటివ్ యాటిట్యూడ్ తోటే ఉంటారు. అది సెకండ్ది, ఇది చాలా ఇంపార్టెంట్. బిగిన్ విత్ ఎండ్ ఇన్ ద మైండ్. మీరు ఏమవుదాం అనుకుంటున్నారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాట. మన ఇండస్ వాళ్ళకి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనం దీంట్లో ఎందుకు లాగిన్ అయ్యాం, ఇది మనం స్టార్టింగ్ విత్ ఎండింగ్ మైండ్. అసలు నువ్వు దీంట్లో ఏమి కావాలనుకుంటున్నావు. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకోసం వచ్చాము, ఈ 3 అంశాలే మనకు వచ్చింది: ఆరోగ్యము, ఆదాయము, అనుబంధాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నువ్వు ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేస్తున్నావు, నీకు చక్కటి హెల్త్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దాంట్లో నీ ప్రమేయం ఏం లేదు, కొంచెం డైట్ పాటించినట్టయితే. సెకండరీ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఇన్కమ్ కోసం వచ్చినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనము సో నెక్స్ట్ సెకండ్ వర్షన్ దీంట్లో ఉంటది. మనం అందరం కూడా పర్సన్స్ నో లేదా పరిస్థితులనో ఇంకేదేనో చూస్తూ ఉంటాం. మనం వచ్చిన దాన్ని మర్చిపోతూ ఉంటాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనకు వచ్చిన కస్టమర్ మనతో పాటు రెగ్యులర్ గా ఉండాలనుకుంటాం, మన టీమ్మేట్ కూడా మనం ఉండాలనుకుంటాం. కానీ మనం వచ్చిన సందర్భం ఏంటి, మనం వచ్చింది ఇక్కడ ఆరోగ్యాన్ని తీసుకోవడానికి, ₹4 సంపాదించుకోవడానికి వచ్చాం. సో వాట్ ఈస్ యువర్ ఎయిమ్, వాట్ ఈస్ యువర్ గోల్? ఇండస్ వాళ్ళు ఏం కావాలనుకుంటున్నావు? ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకుంటున్నావు. నువ్వు ఫస్ట్ దానికి ఎండింగ్ వాట్ ఈస్, నువ్వు స్టార్ట్ చేసేటప్పుడే ఎండింగ్ మైండ్. ఓకే, అట్లీస్ట్ స్టార్ 500 అయినాకనైనా నీకు ఒక అవగాహన రావాలి. సో నేను ఏం చేయాలనుకుంటున్నాను, వాట్ ఈస్ నాకు ఇండస్ట్రీలో నేను ఏం తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఏ పని మొదలు పెట్టాలన్నా కానీ ఎండింగ్ మైండ్తో మొదలుపెట్టు.
సో ప్రజెంటేషన్ చెప్పేటప్పుడైనా, టైం తీసుకునేటప్పుడైనా, నువ్వు ఏ వర్క్ చేసేటప్పుడైనా కానీ స్టార్ట్ విత్ ఎండ్ మైండ్. స్టార్ట్ చేసేది సో దీనివల్ల ఈ పని చేయడం వల్ల నాకేం వస్తది అనేది కూడా, ఎట్లా ఉంటది, ఎలా ఉంటది అనేది కూడా మనం చూసుకోవాలి. స్టార్ట్ విత్ ఎండింగ్ మైండ్ అనేది కూడా ప్రతి ఒక్క అంశంలో కూడా. సో ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది అంటే దీనికి వై అనేది మనం క్వశ్చన్ వేసుకోవచ్చు. మనం ఎందుకు మనం ఏ పని చేసినా ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది, సో దీనివల్ల వచ్చేది ఏందనేది కూడా మనం తెలుసుకోవచ్చు. స్టార్ట్ విత్ ఎండింగ్ మైండ్. దట్ ఇస్ ఎండ్. మీరు ఏమవుదాం అనుకుంటున్నారు, మిమ్మల్ని మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎలా మిమ్మల్ని గుర్తించాలని అనుకుంటున్నారు. ఓకే. whether you want to be seen as a top anchor by your friends or a very nice person, ఓకే, లేకపోతే మీరు ఏమవుదాం అనుకుంటున్నారు, మీరు ఇక్కడ మీరు ఒక టాప్ యాంకర్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే టాప్ రైటర్ అవుదాం అనుకుంటున్నారా, ఇంకేదన్నా ఉందా దీని బియాండ్ అనేది, అది మీ మైండ్లో ఉంటే దానికి మీరు ఆటోమేటిక్గా యూ విల్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ప్లానింగ్లో ఒక భాగం అనమాట. మీరు ప్లాన్ చేయాలంటే మీకు ఏం కావాలనేది మీకే తెలియాలి. సో ఇప్పుడు మీ లైఫ్లో యూ మస్ట్ బి అట్ సమ్ ఏజ్, అంటే బై మిడిల్ ఏజ్ నేను నా సక్సెస్ ఇంతవరకు ఉండాలి అనేది మీకు మైండ్లో ఒకటి ఉంటే యూ స్టార్ట్ వర్కింగ్ ఆటోమేటికలీ. ఓకే. ఇది నాకు చాలా ఫేవరెట్ పాయింట్, ఇది ఓకే. ఫేవరెట్ హ్యాబిట్. పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. రైట్. రెండో పాయింట్నే మనము ఇప్పుడు మనకు నడుస్తున్న మన ట్రెండ్ ఏంది, మనకు నడుస్తుంది ప్యాసివ్ స్టెప్స్. స్టెప్ 1 గురించి మాట్లాడుకుందాం. ఈ స్టెప్ 1 మనకు వచ్చేసి ఏది స్టార్ట్ విత్ ఎండింగ్ మైండ్ అన్నారు. ఈ 3 months లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఈ 3 months లో నా యొక్క స్టెప్ 1 కంప్లీట్ చేసుకోవాలనేది ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీకు అన్ని వచ్చేస్తాయి. నీ మైండ్ లో కనుక ఇది ఉంటే, నువ్వు బలంగా కనుక దీన్ని నమ్మితే, నా స్టెప్ 1 నేను కంప్లీట్ చేసుకుంటాను, సో నెట్వర్క్ ఆఫ్ మేనిఫెస్టేషన్ నేను చేస్తాను, నేను 12 మంది కుటుంబాలకు నేను ఆరోగ్యాన్ని ఇస్తాను, 8 కుటుంబాలకు సంపాదించుకునే అవకాశాన్ని నేను ఇస్తాను అని కనుక నువ్వు బలంగా, ఈ రోజు జూలై 2వ తారీఖే, దెన్ ఇప్పటి వరకు డిసైడ్ కాకపోతే డిసైడ్ గా ఇప్పుడు ఖచ్చితంగా డిసైడ్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు ఏదైతే పెద్ద లక్ష్యం పెట్టుకున్నావో, ప్యాసివ్ ఇన్కమ్ అనే లక్ష్యం పెట్టుకున్నావో, రెగ్యులర్ ఇన్కమ్ అని పెట్టుకున్నావో, ఒక పైప్ లైన్ అని పెట్టుకున్నావో, ఆ పైప్ లైన్ పెట్టాలంటే ఈ 3 నెలల స్టార్ట్ విత్ ఎండింగ్ మైండ్, ఈ 3 నెలల్లో నా యొక్క స్టెప్ 1 కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఆటోమేటిక్ గా ఆయన ఏం చెప్పారు, ఆలోచనలు వస్తాయి, ప్లానింగ్ వస్తాయి, నువ్వు సీనియర్ తో మాట్లాడతావు, మిగతాదంతా కూడా ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఫస్ట్ నువ్వు అనుకోవడం, నువ్వు డిసైడ్ కావడం, నువ్వు ఎండింగ్ మైండ్ లో ఒక్కసారి నాకు 8 మంది టీం మెంబర్స్ వస్తే, 12 మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉంటే నా ఇన్కమ్ ఎంత ఉంటుంది, నా టీం ఎట్లా ఉంటది అనేది, దెన్ యూ హ్యావ్ టు థింక్. ఒక పేపర్ పెన్ను తీసుకోవాలి, పెన్ను పేపర్ తీసుకొని సీనియర్ దగ్గర కూర్చొని ఆ జిఎస్సి మీటింగ్ లో కూర్చొని, సరే ఈ స్టెప్ 1 నేను కంప్లీట్ చేస్తే నాకు ఎట్లా ఉంటది నా ఇన్కమ్, తర్వాత నా టీమ్ లో కనుక ఇంకా రైట్ లో ఒకరు, లెఫ్ట్ లో ఒకరు ఈ స్టెప్ 1 కంప్లీట్ చేస్తే నాకు ఎలా ఉంటుందో మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని మనం అడగాలి. ఇక్కడ అడిగితే దెన్ ప్లానింగ్ అంతా వస్తుంది, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా నేమ్ లిస్ట్ తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ కావాలనేది. అందుకోసం ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసావా లేదా, ఒకవేళ స్టార్ట్ చేయకపోతే ఈ రోజే ఒక డిసిజన్ తీసుకో. స్టార్ట్ విత్ ఎండింగ్ మైండ్. ఈ 3 months వరకు మనం తీసుకుందాం, ఆ తర్వాత నెక్స్ట్ దాంట్లోకి మనం వెళ్దాం. ఈ పాయింట్ కి ఒకసారి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా, అది దానికి ఒకసారి హార్ట్ సింబల్ ఇద్దాం. ఇక 3వ పాయింట్ గురించి మనకు చెప్తున్నారు, విందాం. మనకు జీవితంలో ఎన్నో ఉంటాయన్నమాట, పొద్దున్న లేవగానే ఎన్నో మనకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ అనుకుంటాం. దీంట్లో చక్కటి డ్రాయింగ్ కూడా వేస్తారు, అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకుందాం. అసలు ఏది ఇంపార్టెంటో, ఏది అర్జెంటో, ఏది ఇంపార్టెంట్ అర్జెంట్ అనేది మనకు తెలియకుండానే మన సమయం అంతా కూడా, మొత్తం కూడా సమయాన్ని సద్వినియోగపరచుకోలేము. సో దీన్ని ఎట్లా చేసుకోవాలో మనం చూద్దాం. ముందరకు వస్తూ ఉంటాయి, అది ఏది ఇంపార్టెంట్, దానికి ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా దాన్ని చేయాలి అనేది ఇది చెప్తుంది అనమాట. అంటే అన్ని థింగ్స్ అన్నిటినీ కూడా ఒక 4 quadrants, అంటే 4 భాగాలుగా విడగొడుతుంది. ఈ భాగాల్ని డివైడ్ చేసేవి ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ అర్జెంట్ అనేవి ఆ కాలమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో అలా డివైడ్ చేస్తే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే మొత్తం నేను డిస్క్రైబ్, నాట్ అర్జెంట్ అనేవి ఆ కాలమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ అర్జెంట్. ఇది ఒక్కసారి చూడండి. క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4. ఇక్కడ చూడండి, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అన్నారు. నాట్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. తర్వాత అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్,
అందరం కూడా ఇగో ఇక్కడ ఉంటామండి. అవసరం లేని అన్ని కూడా ఎక్కడే అంటే మన సోషల్ మీడియా గాని, అనవసరమైనటువంటి రాజకీయాలు చూడడం గాని, అనవసరమైనటువంటి డిబేట్లు చూడడం గాని, ఇక్కడ అవసరం లేనియన్ని నాట్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. దాన్ని పక్కన పట్టేసేయాలి. సో ఇక్కడ చూడండి, అర్జెంట్ కానీ ఇంపార్టెంట్ ఏమి కాదు. ఇప్పుడు సో మనకు ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. ఫస్ట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఇది చాలా అంటే ఇది అర్జెంట్ తప్పనిసరిగా మనము లేవాలి అనుకుంటే ఇది అర్జెంట్, ఇది నాకు ఉపయోగపడుతది, నా జీవితానికి ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ కోఆర్డినేట్ దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇయ్యాలి. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఏం అర్జెంటు? మనం ఆర్థికంగా సంపాదించుకోవడం అర్జెంట్. పొద్దున లేస్తే మనకు కావాల్సింది ఆర్థికం చాలా ఇంపార్టెంట్. దీనికి కావాల్సింది ఏందో అది మనం చేయాలి. సో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్‌కు జానీ సార్ అనేవి one కాలమ్స్ second. అది అట్లాగే ఉంచింది. ఆ టేబుల్ అట్లా డియర్ పార్ట్నర్స్, ఈ టేబుల్ అందరూ కూడా ఆ టేబుల్ వేసుకోండి. అంటే 4 భాగాలుగా విడగొడుతుంది. ఈ భాగాల్ని డివైడ్ చేసేది చాలా ఇంపార్టెంట్, important. నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ అర్జెంట్ అనేవి ఆ కాలమ్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఓకే. వేసుకొని భాగాల్ని మీకు- డివైడ్ చేసేది ఇంపార్టెంట్, అట్లా స్టాప్ నొక్కేసి అట్లా అర్జెంట్, నాట్ అర్జెంట్ అనేవి పాస్ చేయండి. రైట్, మీరు ఈ టేబుల్ వేసుకోండి. ఫస్ట్ దేమో యుఐ అర్జెంట్ ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత దానికి అర్జెంట్ ఈ రెండు చూడండి, అర్జెంటే బట్ నాట్ ఇంపార్టెంట్. పైదేమో అర్జెంట్ ఇంపార్టెంట్, రెండేమో అర్జెంటే కానీ అంత ఇంపార్టెంట్ ఏం లేదు ఇప్పుడు అనేది. ఓకే, ఆ తర్వాత ఇటువైపు రైట్ సైడ్ ఉన్నవి అవి నాట్ అర్జెంట్ కానీ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత దాని కిందనే ఉన్నది అర్జెంటు లేదు ఇంపార్టెంట్ లేదు, అవేమైనా చేస్తున్నామా, ఇది ఎంత ఇంపార్టెంట్, అసలు చాలా మంచి ఇది. మనము అన్ని రాసుకోవాలి. మనం చేసే వాటిని 4 బాక్సుల్లోనే ఉంటుంది మొత్తం. చాలా రోజుల తర్వాత నేను సార్ థ్యాంక్స్ చెప్పాలి. మంచి అది ఒకసారి సార్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎస్ సార్. ఇక్కడ చూడండి, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అనే దగ్గర డూ అని చెప్పారు. అంటే నువ్వు ఇమీడియట్ గా చేయాల్సినటువంటి పని. తర్వాత నాట్ అర్జెంట్ అండ్ బట్ ఇంపార్టెంట్, దీన్ని ఏమో ప్లాన్ చేయాలని చెప్తున్నారు. అంటే ఇంపార్టెంటే కానీ ఇప్పుడు ఇమీడియట్ గా ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు అంత అర్జెంట్ ఏమీ కాదు. కాబట్టి దీన్ని ప్లానింగ్, దీన్ని ఏదైనా దాన్ని ప్లాన్ చేసి చేయాలి. అర్జెంట్ బట్ నాట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏం కాదు, అర్జెంట్ కాదు. ఈ పని వేరే వాళ్ళకి ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, మనం వెళ్ళాల్సిన ఇంపార్టెంట్ ఏమీ లేదు అనుకోండి, దీన్ని వేరే వాళ్ళకు కూడా అలాట్ చేయొచ్చు. ఇంకోటి నాట్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, ఇది అవసరం లేనిది, ఇది ఇంపార్టెంట్ కాంది, దీన్ని తీసి పక్కన పెట్టాలి. మన డైలీ వర్క్ లో ఇది ఎక్కడ దొరుకుతుంది, ఇది ఎలా మనకు తెలుస్తుంది అంటే డైరీ రాస్తే తెలిసిపోతుంది. ఈ 24 గంటలు నేను ఏం చేశాను ఈరోజు అనేది కనుక మనం రాసుకుంటే ఫస్ట్ 4 hours లో ఏం చేశాను, తర్వాత ఏం చేశాను, ఈ రోజు నా సమయం అంతా ఎక్కడ పోయింది, ఎట్లాంటి పనులు నేను చేశానని కనుక మనం చేస్తే అర్థమైపోతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పనులు చేసామా, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ చేసినామా, అర్జెంట్ లేని చేసినామా, పని మనకు ఉపయోగం లేని వాటిని అసలు ఎలిమినేట్ చేయాలి. మనకు అన్నిటికి కూడా మనం వెళ్ళాల్సిన అవసరం ఏముండదు, మన యొక్క ప్రతిస్పందన మనం ఉండాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళకి డెలిగేట్. ఈ ఫస్ట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, ఈ రెండిట్లో కనుక మనం ఉంటే మనం సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఉంటది. ఇది మనం రాసుకొని, ఇది మనం ఎక్కడ దొరుకుతాం అంటే మన డైరీలో మాత్రమే దొరుకుతాం. మనం డైరీ రాసుకుంటే మనకు అర్థమైపోద్ది మన సమయం ఎక్కడ పెడుతున్నాం అనేది కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ కాలమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో అలా డివైడ్ చేస్తే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే మొత్తం నేను డిస్క్రైబ్ చేయను, ఇది ఒక పాయింట్ ఉంది. అర్జెంట్ ఇంపార్టెంట్ అంటే మీరు స్టవ్ మీద పాలు పెట్టారు, అటు ఇటు తిరుగుతా ఉన్నారు, అది పొంగిపోయే పరిస్థితికి వచ్చింది, దట్ ఈస్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. యూ వుడ్ గో అండ్ స్విచ్ ఆఫ్ ద స్టవ్, లేకపోతే పాలు పొంగిపోతాయి, లేకపోతే ఎవరో బెల్ టకా కొడతా ఉన్నారు, అంటే సంథింగ్ ఏదో ఆపద వచ్చి ఉంటుంది పక్కింటి వాళ్ళది, సో యూ టు ఓపెన్ ద డోర్. సో అలాగనే నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ కూడా ఉంటుంది ఇటువైపు క్వాడ్రంట్, దానికి ఆపోజిట్. అంటే సినిమా చూడడము, లేకపోతే ఏదో వెబ్ సిరీస్ చూడడము, లేకపోతే సోఫాలో అలారం పడుకొని సమ్ డ్రీమ్లోకి వెళ్ళడము, లేకపోతే ఊరికే ఫోన్లో తీసుకొని చాట్ చేయడము, లేకపోతే ఫ్రెండ్స్ వస్తే 5-10 నిమిషాలు కాకుండా గంటలు హస్క్ కొట్టడము, ఇదన్నమాట. సో ఇలా 4 క్వాడ్రంట్స్. అందులో ఇంపార్టెంట్ క్వాడ్రంట్ ఏంటంటే ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. అది అర్జెంట్ కాదు, ఇట్లా పాలు పొంగిపోవడము లేకపోతే ఇంకా అట్లాంటిది ఏదో సంథింగ్ వెరీ ఎమర్జెన్సీ కాదు, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. లైక్
మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు, సో అది దేనికి హెల్ప్ అవుతుంది? హెల్త్కి. సో ఇట్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఈస్ నాట్ అర్జెంట్, ఓకే, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ హెల్తీ దెన్ మీ కెరియర్ కానీ ఎనీథింగ్ యూ విల్ బీ హ్యాపీ. లేకపోతే మీరు ఫ్రీక్వెంట్గా సిక్ అవుతే దెన్ యూ మే లూజ్ యువర్ జాబ్ ఆల్సో ఇఫ్ యు ఆర్ నాట్ హెల్తీ. ఓకే, యు ఆర్ మెయింటైనింగ్ యువర్ కార్. ఓకే, అంటే ఏ టైర్ ప్రెషర్ ఉందా లేదా అది జాగ్రత్తగా చూసుకోకపోతే ఏమవుతుంది? అది మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పంచర్ అయింది అనుకో, దెన్ యూ లూజ్ యువర్ టైం. ఓకే, లేకపోతే స్టడీయింగ్ సంథింగ్ ఆర్ కల్టివేటింగ్ సమ్ హాబీ ఆర్ వాట్ ఎవర్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. రోజు యూ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ మెయింటైనింగ్ యువర్ ఫిజికల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. అంటే మెడిటేషన్ చేస్తా ఉన్నారు అంటే యూ నాట్ గెట్ దెన్ టెన్స్డ్ అప్, అనవసరంగా డిప్రెషన్లోకి దీంట్లోకి వెళ్ళకుండా. మరి మీరు ఐటీలో ఉన్నారు, సో యు ఆర్ అప్డేటింగ్ యువర్ స్కిల్స్. సో అట్లా అన్నమాట. సో ఇట్స్ ఎ వెరీ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. థింక్ విన్ విన్. ఇక చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీంట్లో సార్ చెప్పిన దాంట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ప్రియారిటీలో ఏమని చెప్పారంటే ఫిజికల్ యాక్టివిటీ చెప్పారు, మెడిటేషన్ చెప్పారు. తర్వాత హెల్త్ అనేది మీరు ఏ వీడియో తీసుకోండి, ఏ రంగానికి సంబంధించిన వీడియో తీసుకున్నా దీంట్లో హెల్త్ గురించి కంపల్సరీ టాపిక్ అనేది ఉంటుంది. మెడిటేషన్ అనేది కూడా కంపల్సరీ టాపిక్ ఉంటుంది. ఈ రెండింటి మీద మనం రెగ్యులర్ గా వర్క్ చేస్తున్నాం. ఈ మెడిటేషన్ ఆర్ బ్రెత్ వర్క్. సో రెగ్యులర్ గా మనము ప్రాక్టీస్ చేస్తే చాలా, ఇట్ ఇస్ ఎ సైన్స్. రీసెంట్ గా సార్ చెప్పిన దాంట్లో కూడా ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కనుక్కున్నది అనేది కూడా మీరు ఆరా గ్రూప్ లో చూసి ఉంటారు. సో దానివల్ల ఏంటి, ఆ బ్రెత్ వర్క్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయని కూడా ఈ రెండు ఇంపార్టెంట్. నీ హెల్త్ ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్, నీ బ్రెత్ వర్క్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనిషి యొక్క జీవితం శ్వాసల యొక్క కౌంటింగ్ బట్టే ఉంటుందండి. ఈ శ్వాసలు అయిపోతే సో ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ లైఫ్ ఆన్ ద ఎర్త్. కాబట్టి మీ ఆరోగ్యం కూడా ప్రతి ఒక్కటి కూడా దీని మీద ఆధారపడి ఉంటది. ఇది మన యొక్క చాలా అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ కేటగిరీలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఇక రెండోది ఇప్పుడు వచ్చేది విన్ అండ్ విన్ ఫార్ములా గురించి చెప్తున్నా. నువ్వు ఏ పని చేసినా దీనికి అచ్చుగుద్దినట్టు ఉపయోగపడేది డైరెక్ట్ సెల్లింగ్. దాంట్లో ఇండస్వా మొత్తం కూడా విన్ అండ్ విన్నే. ఎందుకు? ఇప్పుడు నాకు చాలా స్కిల్ ఉంది, నేను ఇంతకుముందు ఏదో రంగంలో సక్సెస్ అయ్యాను, నాకు అర్జెంట్ గా పెర్ల్ ఎగ్జిక్యూటివ్, ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ నాకు ఇచ్చేసేయండి, నాకు స్కిల్ ఉందంటే ఇవ్వదు. ఇక్కడ ఏంటి, విన్ అండ్ విన్. నువ్వు ఎంత మందికి వీక్లీ ఇన్కమ్ ఇప్పిస్తున్నావు, ఎంత మంది కుటుంబాలకు ఆరోగ్యాన్ని చేరుస్తున్నావు అనే విషయాన్ని బట్టే నీ యొక్క గ్రోత్ ఇక్కడ ఆధారపడి ఉంటుంది. విన్ అండ్ విన్ అనేది ప్రపంచంలో సక్సెస్ఫుల్ ఫార్ములా. ఈ ఫార్ములాకి ఒకసారి గ్రౌండ్ అప్లాజ్ ఇద్దాం. ప్రపంచంలో సక్సెస్ఫుల్ ఫార్ములా ఏంటంటే నువ్వు విన్గా, నేను విన్గా. ఇండస్ట్రీ కూడా చెప్తుంది, అయ్యా సో నా ప్రొడక్ట్ ను ప్రజల వద్దకు తీసుకెళ్ళిన తర్వాత సో 50% కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, 50% ఆఫ్ ద టర్న్ ఓవర్ ప్రజలు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు కష్టపడి తమ ప్రోడక్ట్ ని చేరుస్తారో వాళ్ళందరికీ కూడా ఎవ్రీ మంగళవారం, నిన్న మంగళవారం పనిచేసింది, పోయిన వారం అంతా కూడా ఈ మంగళవారానికి పనిచేస్తుంది. ఇఫ్ యూ విన్ అండ్ విన్, సో కంపెనీ విన్ అవుతుంది, ఇక్కడ కస్టమర్ కూడా విన్ అవుతాడు, డిస్ట్రిబ్యూటర్ విన్ అవుతాడు, అందరూ విన్ అవుతారు. దీంట్లో లూజ్ అయ్యే వాళ్ళు ఎవ్వరూ లేరు. సో విన్ అండ్ విన్ అనేది ప్రపంచంలో సక్సెస్ఫుల్ ఫార్ములా. దానికి ఇండస్ట్రీ 100% అడాప్ట్ అవుతుంది. దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. విన్ విన్ అంటే ఎవరితోటైనా అంటే మనం కెరియర్లోకి వచ్చాక ఐదర్ ఏ ప్రొఫెషన్ అయినా కానీ, టీచింగ్లో ఉన్నా, యువర్ ఏ డాక్టర్, లేకపోతే యువర్ వర్కింగ్ ఇన్ అన్ ఐటీ కంపెనీ ఆర్ యువర్ మేనేజింగ్ సమ్ బిజినెస్, ఏదైనా కానీ మనం ముందరికి వెళ్ళాలంటే విన్ విన్ ఆలోచించాలి. ఒక మన గురించే ఆలోచించడం కాదు. అప్పుడే అది what you call that is a key to success. Okay. People will be happy around you. And మనం win-win proposition పెడితేనే అవతల వాళ్ళు కూడా they'll accept that proposal or whatsoever. నెగోషియేషన్లో కానీ దేంట్లో అయినా కానీ, ఇప్పుడు స్టూడెంట్, మీరు టీచర్ ఉన్నారనుకోండి, నువ్వు ఈ ప్రాబ్లం చేస్తే నేను ఇది ఇంకేదో ఇస్తాను లేకపోతే చేస్తాను, ఇలా ఉంటుంది దాని రిజల్ట్ అనేది. అంటే వెన్ హీ సీస్ దాట్ యూ హ్యావ్ what you call his interest in your mind, అది విన్-విన్ సిచ్యువేషన్కి వస్తుంది అనమాట. సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్. ఎంతసేపు ఏంటంటే నన్ను ఎవరు అర్థం ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మళ్ళీ చేసుకుంటలేరని యూ హ్యావ్ what you call his interest in your mind, అది విన్-విన్ సిచ్యువేషన్కి వస్తుంది అనమాట. సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్. ఎంతసేపు ఏంటంటే నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేరని దీంట్లో ఉంటాం కానీ మనం వీ డోంట్
అండర్స్టాండ్ అదర్స్. ఓకే. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ మెంటల్. ఇక్కడ మెయిన్ గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా మన సెల్ఫ్ గురించే ఆలోచిస్తాం. సో మనల్ని ఎవరు అర్థం చేసుకుంటలేరు. నేను చెప్పింది ఎవరు అర్థం చేసుకుంటలేరు. నేను కరెక్ట్ గానే చెప్తున్నాను. నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను. కానీ వీళ్ళకి అర్థం కావట్లేదనే భావన మనకు చాలా చాలా ఉంటది. కానీ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం, ఎదుటి వాళ్ళ ఎమోషన్స్, ఎదుటి వాళ్ళ పరిస్థితులను, సో ఎవరైనా ఒక ప్రాస్పెక్ట్ వచ్చినా గానీ, లేదంటే ఒక మన టీమ్మేట్ ఉన్నా గానీ, వాళ్ళ పరిస్థితులు ఏందో ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నీకు నువ్వు అర్థమవుతుండొచ్చు. నువ్వు చెప్పేది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఎదుటి వాళ్ళని ఎంత అర్థం చేసుకుంటున్నావు? వాళ్ళకున్న పరిస్థితులు వేరే ఏమో ఉండవచ్చు. ఈరోజు లాగిన్ అవ్వచ్చు. నీతో పాటు ఒక 6 మంత్స్, 1 ఇయర్ జర్నీ చేస్తానుండొచ్చు. పరిస్థితులు మారిపోయి ఉండవచ్చు. వాళ్ళక్కడ ఆగిపోయి ఉండవచ్చు. నువ్వు వాళ్ళని అర్థం చేసుకోవడం ఎట్లా ఎదుటి వాళ్ళని గూడా. సో ఒకళ్ళు చెప్పుకుంటారు 4వ తారీఖు, 2వ తారీఖు జీతం రాంగానే సాలరీ రాంగానే నీకు ఐపాల్స్ తీసుకుంటాను, కాఫీ తీసుకుంటాను, లేదా లాగిన్ అవుతాను మాట ఇచ్చి ఉండవచ్చు. వాళ్ళ పరిస్థితులు ఏమైనా మారిపోయి ఉండొచ్చు. అక్కడ వాళ్ళు మనమేమి సో ఎదుటి వాళ్ళని ఎంతసేపు అర్థం చేసుకుంటున్నాం అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. నన్ను అర్థం చేసుకోవట్లేదనుకుంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకో. ఇట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. హెల్త్ అండ్ ఆల్సో ఇన్ యువర్ లీడర్షిప్. దీంతో ఏంటంటే ఎంపతి వస్తుంది. వేరే వాళ్ళ పట్ల సహానుభూతి ఆర్ వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచించడం కూడా మనకి వస్తుంది. అలాగే లిసనింగ్ స్కిల్స్ మెరుగైతాయి అన్నమాట. వెన్ యూఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ సంబడి, యూఆర్ ట్రైంగ్ టు లిసన్. ఇప్పుడు ఏ ప్రొఫెషన్ అయినా కానీ, ఇఫ్ యూఆర్ ఎ డాక్టర్, ఇఫ్ యూ డోంట్ లిసన్ టు యువర్ పేషెంట్ ప్రాపర్లీ, యూ విల్ నాట్ బి ఏబుల్. ఇది బాగా వినండి. లిజనింగ్ స్కిల్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు అన్ని సాధిస్తారండి. లిజనింగ్ స్కిల్స్ ఎదుటి వాళ్ళు వచ్చినప్పుడు అసలు పూర్తిగా చెప్పే వరకు కూడా చాలా చాలా వినాలి. లిజనింగ్ స్కిల్సే చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ ఏమనుకుంటారంటే టాకింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ చేసేయడం చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. కానీ లిజనింగ్ స్కిల్స్ పూర్తిగా విని అర్థం చేసుకోవడంలోనే మొత్తం ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో కంప్లీట్ అయ్యే వరకు మనం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటది. అండర్స్టాండ్. రైట్. లీడర్షిప్లో కూడా మీ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో చెప్పుకుంటారు. అవును. మీకు ఆ ఓపిక లేకపోతే కష్టం అనమాట. ఎస్. దెన్ అగైన్ సినర్జైజ్, ఇది ఒక హ్యాబిట్. సినర్జైజ్ అంటే మీరు అది టీమ్ బిల్డింగ్లో, అంటే ఎక్కడైనా ఇంట్లో కానీ. ఇది మనకు బాగా ఉపయోగపడేది. మన ఇండస్ వర్క్ బాగా ఉపయోగపడేది. చూడండి ఇక్కడ విన్ అండ్ విన్ ఫార్ములా గురించి బాగా ఈ విన్ అండ్ విన్ నే సినర్జైజ్ చేయాలంటే, సినర్జీ ఏమంటే మనకు మన దాంట్లో 3 మన స్లైడ్స్ లో కూడా ఉంటాయి. ఇంటర్నెట్ ఉంటది, డైరెక్ట్ సెల్లింగ్ ఉంటది, హెల్త్ అండ్ వెల్నెస్. ఈ మూడింటిని సినర్జైజ్ చేస్తే 1+1=3 కాకుండా 111 ఎట్లయిందంటే జట్టు పని ఇది. ఈ జట్టును గనుక కరెక్ట్ గా నడిపించడం, ఈ నాయకుడుగా సక్సెస్ఫుల్ కావాలి, నీ ప్యాసివ్ ఇన్కమ్ కనుక వెళ్ళాలి, నువ్వు అనుకున్నటువంటి ఆరోగ్యం, ఆదాయం, అనుబంధాలు పర్ఫెక్ట్ గా రావాలంటే జట్టును నడిపించడం, సినర్జీ చేయడమే చాలా ముఖ్యం. ఎక్కడైనా కానీ అందరినీ మీతో పాటు తీసుకురాగలిగే నేర్పుండి, ఎనర్జీస్ని ఒక దగ్గరికి తేవడం, అదే సినర్జైజింగ్ అంటే. అప్పుడు ఏమవుతుందంటే 1+1 అవుతుంది. ఓకే. దెన్ ఇట్ విల్ బికమ్ 2. ఎస్. లేకపోతే యు ఆర్ 1, ఐఎమ్ 1, వీఆర్ నాట్ సినర్జైజింగ్. ఇప్పుడు మీకో టాలెంట్ ఉంది, నాకు ఇంకేదో టాలెంట్ ఉంది. అవును. అన్లెస్ అంటిల్ వీఆర్ వెరీ ప్రోయాక్టివ్ అండ్ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, మనము వీ ట్రై టు డూ సంథింగ్. ఇక్కడ చూడండి, ఎవరి స్కిల్ వాళ్ళకు ఉంటది. ఇండస్ వల్ల కనుక నువ్వు సక్సెస్ కావాలంటే నీ అప్లైనర్ స్కిల్ ఉపయోగించుకో, నీ డౌనర్ స్కిల్ ఉపయోగించుకో. నీకు పెద్దగా స్కిల్ లేకపోయినా పర్లేదు, సో టాలెంట్ లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ సమ్మిళితమైన వృద్ధి ఎక్కడ ఉంటదంటే టీం వర్క్ లోనే ఉంటది. దీన్ని గనుక కలుపుకోవడం, సీనియర్ తో ఎంత మంచి రిలేషన్స్ కలిగి ఉన్నావు, నీ టీమ్మేట్స్ తో గానీ, నీ ప్రాస్పెక్ట్స్ తో గానీ, నీ కస్టమర్స్ తో గానీ ఎంత మంచి రిలేషన్స్ కలిగి ఉన్నావు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని కల్పిస్తే సరిపోతుంది. విచ్ విల్ యాడ్ వాల్యూ టు యునో, విచ్ హ్యాస్ బెటర్ వాల్యూ దెన్ ఇండిపెండెంట్గా మనం చేసేదానికంటే అది సినర్జీ. రైట్. లాస్ట్ థింగ్, ఇది కూడా నాకు చాలా ఫేవరెట్. ఇది షార్పనింగ్ ద సా. అంటే ఒకతను ఏదో చెట్టు కోసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. అది ఎంతకు తెగదు, అంటే చాలా బుషెస్ అవి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద చెట్లు అవి పెరుగుతూ ఉంటాయి. సో యూ వాంట్స్ టు కట్ అండ్ మేక్ ఇట్ వెరీ క్లీన్. పక్కింటి వాడిది ఎప్పుడు. ఇది మనందరికి కూడా తెలుసు, షార్పనింగ్ ద సా. సో ప్రతి వాళ్ళం కూడా ఉదయం లేచినప్పటి నుంచి అన్నిటికంటే ఫస్ట్ షార్పనింగ్ మనకు ఆల్రెడీ. సో ఈ మైండ్ ని షార్పనింగ్ చేసుకోవాలా, ఈ బాడీని షార్పనింగ్ చేసుకోవాలా. అంటే నువ్వు నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటావు. సార్ మనకు చెప్తూనే ఉంటారు, బండిలో పెట్రోల్ పోస్తున్నావు, ఎంతవరకు వస్తుంది? కొన్ని కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు. దెన్ యూ హ్యావ్ టు పోర్ ద పెట్రోల్ ఖచ్చితంగా. అంటే నువ్వు చేసే పనిలో డైలీ చేసిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అవసరమే. నేను కంటిన్యూగా
24 గంటలు పనిచేస్తానంటే ఈ మొత్తం బ్యాటరీ ఛార్జ్ డౌన్ అయిపోతది. నువ్వు ప్రెజెంటేషన్ చెప్పేటప్పుడు కూడా ఖచ్చితంగా నువ్వు ఎట్లా అనేది ఆలోచన చేసుకొని కాసేపు సైలెన్స్‌లో ఉండి ప్రెజెంటేషన్ చేస్తే సక్సెస్ అవుతది. నీ సక్సెస్ అంతా కూడా దాని మీదనే ఆధారపడి ఉన్నదన్న విషయాన్ని కూడా గమనించుకొని ఎప్పటికప్పుడు ఎనర్జడైజ్ కావాలి. ఫిజికల్‌గా గావాలి, మెంటల్‌గా గావాలి. ఎప్పటికప్పుడు రిఫ్రెష్ కావాలి. నిన్న జరిగింది జరిగిపోయింది. ఈరోజు ఫ్రెష్‌గా యూ హావ్ టు స్టార్ట్ విత్ డే విత్ జీరో మైండ్ స్టార్ట్ చేయాలి. నిన్నటియన్ని ఈరోజు పెట్టుకోకూడదు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సో, ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి రెండో కాన్సెప్ట్ ఒక చిన్న డెఫినిట్‌గా ట్రై చేశాను. ఫస్ట్‌లో ఆ వీడియోలో ఆళ్ళిద్దరికి కూడా సార్ ప్రకాష్ గారికి థాంక్స్ చెప్పుకుందాం. సెకండ్ పాయింట్ వస్తున్నాను. రీసెంట్‌గా సార్ చెప్పిన కాన్సెప్ట్‌నే సో, నేనొకసారి సో, దాన్ని డిఫరెంట్‌గా అదే విషయాన్ని మళ్ళీ సో, తీసుకురావడానికి ట్రై చేశాను. ఒక్కసారి మీ అందరూ గూడా సో, దాన్ని ఒక్క నిమిషం. ఇది సో, అందరం ఏమనుకుంటామంటే సో, మనం ఈ రోజుల్లో సో, ఇప్పుడు ఇక్కడ ఉన్నది మనం ఉన్నది నిజం. స్క్రీన్ కనపడుతుందా సార్? యెస్. యెస్ సార్. సో, ఇక్కడ ఇది రీసెంట్‌గా సార్ చెప్పిన దాన్ని నాకు అర్థమైన రీతిలో సో, ఇక్కడ మనం ఎక్కడ ఏదైనా మనం ఎవరి మీద ఇప్పుడు మనందరం ఇక్కడ కలిసి ఉన్నాం. కానీ కలిసి ఉంటే ఇప్పుడు నా టీమ్ వచ్చిందంటే ఈ మూడిటిని మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం. పర్సన్స్‌ను ఎక్కువ ఆలోచిస్తాం, ఫలితాలను ఎక్కువ ఆలోచిస్తాం, పరిస్థితులను ఆలోచిస్తాం. ఈరోజు 5 రాలేదంటే వర్షం వచ్చిందనో, పరిస్థితులు లేదంటే దీంట్లో ఛార్జింగ్ లేదనో, నేను రాత్రి అలసిపోయాననో, లేదంటే నిన్న ఫలితాలు బాలేవనో, లేదంటే నా టీమ్ ఎవరు రావట్లేదనో, ఏది జరిగినా గానీ ఈ మూడిటి మీద మనం ఎక్కువగా థింక్ చేస్తుంటాం. ఎవరి మీద? పర్సన్స్, ఫలితాలు, పరిస్థితులు. ఈ మూడిటిని మనం ఏమి మార్చలేము. మార్చలేమి కూడా. మరి ఏంటి నిజమేంటి? నిర్ణయం ఏంటి? ఇష్టాలేంటి? లక్ష్య శుద్ధేంటి? లక్ష్య సిద్ధేంటో ఈ టాపిక్ గూడా నేను చెప్పి నాది కంక్లూడ్ జేస్తాను. ఒక్కసారి నువ్వు ఇక్కడ ఉన్నది నిజం. నీకు జరిగేదంతా గూడా నిజం. ఈ నిజం దేని మీద ఆధారపడి ఉన్నదంటే నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. నీ సక్సెస్ అయినా, నీ ఫెయిల్యూర్ అయినా నువ్వు ఇక్కడ ఉన్నావంటే నువ్వు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఖచ్చితంగా నీ నిర్ణయమే నీ నిజం. మరి ఈ నిర్ణయాలొచ్చేసి దేని మీద ఆధారపడి ఉంటదంటే నీ ఇష్టాన్ని ఆధారపడి ఉంటది. నీ రోజు నీకు ఇన్‌కమ్ ఉంటే అది నువ్వు బాగా ఇష్టపడుతున్నావు. నీకు ఆరోగ్యం ఉంటే నువ్వు దాన్ని బాగా ఇష్టపడుతున్నావు. నీకు ఏదైతే నీకు కలిగి ఉందో అదంతా కూడా నీ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడొచ్చేసి లక్ష్య శుద్ధి, లక్ష్య సిద్ధి అన్నారు. మనందరం కూడా లక్ష్యాన్ని సిద్ధించాలనుకుంటాం. లక్ష్యాన్ని పొందుకోవాలనుకుంటాం. లక్ష్యాన్ని పొందుకోవాలనుకుంటే దానికంటే ముందు లక్ష్యాన్ని శుద్ధి జేసుకోవాలి. శుద్ధి జేయడం అంటే నో డౌట్ స్టేజ్ అని జెప్పారు సార్ ఈరోజు. ఈ లాస్ట్ మనకు లాస్ట్ ట్యూస్‌డేలో జరిగినటువంటి సెషన్‌లో జెప్పింది. లక్ష్యాన్ని శుద్ధి జేసుకోవడం ఏందంటే నో డౌట్ స్టేజ్. ఇప్పుడు దీన్ని మనకు ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో మనం స్టెప్ 1లో తీసుకుందాం. ఈ లక్ష్య శుద్ధి ఏందంటే ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో నా స్టెప్ 1 కంప్లీట్ జేసుకోవాలి. కంప్లీట్ జేసుకోవాలనేది నీ లక్ష్యాన్ని సిద్ధించాలంటే ఫస్ట్ దీని మీద ఎట్లాంటి డౌట్ పెట్టుకోకూడదు. నో డౌట్, జీరో డౌట్ ఉండాలి దాని మీద. ఖచ్చితంగా నీ శుద్ధిగా అంటే నువ్వు ఎప్పుడైతే బలంగా నమ్మాలి. బలంగా నమ్మడం, ఇష్టపడాలి. ఏం పని ఇష్టపడాలి? నేమ్ లిస్ట్ రాయాలంటే ఇష్టపడాలి. తర్వాత టైం తీసుకోవడం అంటే ఇష్టపడాలి. ప్రెజెంటేషన్ చేయాలంటే ఇష్టపడాలి. ఈ వర్క్‌ని ఎంజాయ్ చేయాలి. బాగా ఇష్టపడాలి. నువ్వు ఈ స్టెప్పుని బాగా ఇష్టపడాలి. ఆ పోస్టర్‌ని అవసరమైతే ఎప్పుడు చూస్తా ఉండాలి. ఓకే. నాకు 8 మంది పార్ట్నర్స్, 12 మంది ఫ్యామిలీస్, కస్టమర్స్ వస్తే చాలా బాగుంటుందని చెప్పి. అప్పుడు నీ నిర్ణయాలు మారుతాయి. అప్పుడు నీ నిజానికొస్తది. కానీ ఈ మూడిటిని మనం ఎక్కువ చూడకూడదు. పర్సన్స్ చూడకూడదు, ఫలితాలను చూడకూడదు, పరిస్థితులను చూడకూడదు. దీనివల్ల ఎట్లాంటి ప్రయోజనం లేదు. దాంట్లో డల్ అవుతావు. కాబట్టి నీకు కలిగి ఉన్నదంతా నిజమే. నీ నిజము నీ నిర్ణయాల మీద ఆధారపడుంది. నీ నిర్ణయాలు నీ ఇష్టాలను బట్టి ఆధారపడుంది. నువ్వు ఈ రోజున్న స్థితి నువ్వు ఎంత బాగా ఇష్టపడితే అదే నువ్వు. నువ్వున్నదే నిజం. అది నీ ఇష్టం. నువ్వు నీ ఇష్టాన్ని బాగా పెంచుకోవాలి. ఎవరి పట్ల బాగా పెంచుకోవాలి? నీ ఆరోగ్యం పట్ల బాగా ఇష్టాన్ని పెంచుకో. నీ ఆర్థికం పట్ల బాగా ఇష్టాన్ని పెంచుకో. నువ్వు అనుబంధాల పట్ల బాగా ఇష్టాన్ని పెంచుకో. ఈ ఇష్టం పెంచుకుంటే దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో ఖచ్చితంగా గాడ్ విల్ గివ్ టు యూ. ఈ నేచర్ ఉన్నదే దానికోసం. కాబట్టి సో, నువ్వు చేసే వర్క్‌ని బాగా ఇష్టపడు. లవ్ యువర్ వర్క్. ఎంజాయ్ యువర్ వర్క్. కాబట్టి ఈ 90 డేస్‌లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాల్లో మనం ఈ లక్ష్యాన్ని పెట్టుకొని స్టెప్ 1 కంప్లీట్ చేయాలంటే సో, నో డౌట్ స్టేజ్ నుంచి దాన్ని బాగా ఇష్టపడి దాని దగ్గర నిర్ణయాలు తీసుకొని
దాన్ని మనం నిజంలోకి తెచ్చుకుందాం. సో ఇట్లాంటివన్నీ కూడా ఇంత మంచి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మన కంపెనీ చైర్మన్ గారికి గాని, సీఈఓ గారికి గాని, అదేవిధంగా మన మెంటర్ సార్‌కు అదే మీ అందరికి కూడా థాంక్స్ చెప్పుకుంటూ నా ప్రెజెంటేషన్ కంక్లూడ్ చేస్తున్నాను. థాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు అందరూ చాలా, ఎందుకంటే ఈ టైంలో వచ్చారు అని అంటే మీకు ఎంతో ఇష్టం ఉంది. ఈ నిర్ణయము దేన్ని బేస్ అయ్యిందంటే మీరు అంత ఇష్టపడుతున్నారు, తెలియకుండానే మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి టక్మన నిర్ణయం తీసేసుకుంటారు. నిర్ణయాలు కొన్ని నిర్ణయాలే మనం ఎరుకతో తీసుకుంటాం, తెలియకుండానే చాలా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. అందుకే ఆ నిర్ణయాల పట్ల ఎరుకని, కాన్షియస్ ని, అవేర్నెస్ ని పెంచడానికే ఈ సైన్స్ తెలుసుకోవాలి. తెలియకుండానే ఎవరైనా రాంగ్ అలవాట్లకి నిర్ణయం చేసేసి ఓకే చెప్పేసి చేయడం, తినేయడం, లేకుంటే ఆ టైం వేస్ట్ చేసేయడం, ఇలాంటి ఎన్నో లేదు నాకు నేనేం నిర్ణయించుకోలేదు, లేకపోతే నేనేం ఇష్టపడలేదు అని అనకూడదు. తెలి సూక్ష్మంగా మన ఇష్టము మన నిర్ణయంగా మారింది, అది తెలియకుండానే ఒక నిజంగా మారింది. అది నిజం జరిగిపోయింది అంతే. ఈరోజు ఎక్కడో ఎర్లీ మార్నింగ్ రేపు మిస్ అవ్వకూడదు అనే నిర్ణయం తీసుకోలేదు, అందుకే నేను లేవలేదు. మెలకు రాలేదు అనొద్దు, నేను నిర్ణయం తీసుకోలేదు అన్నారు. ఎందుకు తీసుకోలేదంటే దాని సైన్స్ ఎక్కడ ఉంది, దాని మూలం ఇష్టంలో ఉంది. రైట్, అంతేనా? ఆ ఇష్టం. సో ఫస్ట్ ఇష్టం అనే దగ్గర ఆ పర్టికులర్ నిజం ఖచ్చితంగా జరగాల్సిందే అని నిర్ణయించుకుంటే దానికి తగ్గ నిర్ణయాలు ఉంటున్నాయా, ముందు దాన్ని మనం ఇష్టపడుతున్నామా? మరి ఇష్టపడడం అనేది సక్సెస్ అవ్వాలి అని అంటే ఆ డైట్ ప్లానో లేకపోతే ఏదో ఒకటి ప్రజెంటేషన్ ఏదైనా సరే లక్ష్య శుద్ధి సిద్ధి. సిద్ధి అంటే చెప్పారా సార్? నో డౌట్ స్టేజ్. సిద్ధి అంటే పొందుకోవడం, సిద్ధి అంటే పొందుకోవడం, సాధించడం. అయితే మీరు అక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ సిద్ధి అని అంటే స్కిల్ అని పెట్టుకుంటే ప్రాక్టీస్ స్కిల్ అన్నమాట. శుద్ధి అంటే నో డౌట్, సిద్ధి అంటే స్కిల్. వినాయకునికి ఎవరు ఇద్దరు భార్యలు? నాగేశ్వర గారు, బుద్ధి సిద్ధి, రైట్, అంతే. అట్లా. సో సిద్ధి అంటే స్కిల్ అన్నమాట. నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి స్కిల్ ఉంటుంది అని సాధించుకుంటారు అని అర్థం. సిద్ధార్థుడు అని అంటే ఏ అర్థం పరమార్థం ఉందో దాన్ని సాధించుకునేటువంటి దానికి సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. ప్రతి దాంట్లో మనకు ఉపయోగపడేటువంటి పెద్ద మెసేజ్లు ఉంటాయి. సో చూడండి, ఎప్పుడైతే నో డౌట్ స్టేట్ ఉండి దాన్ని ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఇష్టపడుతూ ఉంటాం, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. సో అందుకనే మనం ఒక లక్ష్యంగా దాన్ని పెట్టుకున్నామా లేదా అనేది చాలా మంచి. తను ఈ సైన్స్ ఇంపార్టెంట్ అని అనుకున్నాడు కాబట్టి పేపర్ మీద వేసుకొని మరి తర్వాత చూసుకున్నాడు. అందుకని మిగతా పనుల్లో కూడా సక్సెస్ అవుతుంది, అది ముఖ్యం. ఆత్రం, ఆదుర్ద అందరికీ ఉంటాయి. ఆ ఆవేశాన్ని ఎంత ఆలోచనతోటి సైంటిఫిక్ గా వెళ్తున్నాం అనేది ముఖ్యం. సమయం అంతా అయిపోయిన తర్వాత ఏం సరే ఏం జరగలేదు, అద్భుతాలు ఏం జరగలేదండి నా జీవితంలో. అద్భుతాలని మనమే ఆచరిస్తూ వస్తూ ఉంటాయి అద్భుతాలు. ఈ రోజు సమయాన్ని ఆ 4 బాక్సుల్లో ఎక్కడ పెట్టాము, అది మొత్తం మీరు ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే జస్ట్ మైండ్ లోనే ఉండిపోవాలి ఆ మ్యాప్. ఫస్ట్ బాక్స్ ఏంటి? యుఐ. శ్రీకాంత్, ఫస్ట్ బాక్స్ ఏంటి? యుఐ. శ్రీకాంత్, మన పని ఒకటి ఏంటి? శ్రీనివాస్ గారు, మన పని టీమ్ ని క్రియేట్ చేసుకునే టాలెంట్ పెంచుకోవడం. ఎందుకు నేను నిద్ర లేవాలనే దానికి ఒక పక్షి కన్ను అర్జునుడికి కనబడేట్టు కనబడాలి. ఎందుకు అసలు ఈ 6 మార్నింగ్ ఆలోచన పవర్, మనోశక్తి దేనికోసం అంటే ఒక టాలెంట్ పెరగడం.
మనం గృహిణిగా ఉన్నాము, లేకపోతే చిన్న టీచర్గా పనిచేస్తాం, చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు, వాళ్ళకి అంత టాలెంట్ ఉండదు, నెట్వర్క్ని క్రియేట్ చేసుకునే టాలెంట్ ఉండదు. ఏదో కొద్ది చదువుకున్నారు, దాన్ని బేస్ అయి సంపాదించుకుంటున్నారు. వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ టాలెంట్ని పెంచడం. రాబర్ట్ కియోసకి గారు అదే ప్రజల్లో ఉన్నటువంటి జీవన ప్రమాణాలు పెంచుతుంది కాబట్టి నేను నెట్వర్క్ని ఇష్టపడతాను అని, స్కిల్ డెవలప్మెంట్కి ఇష్టపడతాను అని అంటారు. అది ఎంపవర్మెంట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ సాధికారత ఇంపార్టెంట్, దానికోసమే ఇదంతా. మొన్న ఐఏఎస్ ఐపీఎస్ ఇద్దరు చేశారు ప్రోగ్రామ్ తెలంగాణలో, మన ఎగ్జిక్యూటివ్స్ అందరం అటెండ్ అయ్యాం. దాంట్లో ఏమన్నారు తెలుసా? మోడీ గారి ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ ని ఎందుకు ఇష్టపడుతుందంటే, యూత్ లో, మహిళల్లో స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తుంది ఈ డైరెక్ట్ సెల్లింగ్, దానికి ప్రధానంగా ఇష్టపడుతుంది. మరియు గవర్నమెంట్కి ఉండాల్సిన బెనిఫిట్స్ 100% ట్యాక్స్ అనేది, ఉపాధి కల్పించాలన్న బాధ్యత నెరవేరుతుంది. అది ఒక సైడ్, ఒక నాణ్యానికి ఒక వైపు. ఇట్లా అర్థమైందా అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నది? సో ఇండస్ట్రీలో కూడా ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. టీంని తెచ్చుకునే టాలెంట్ని పెంచడమే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అసలు కాన్సెప్ట్ అంతా అదే. టీంని క్రియేట్ చేసుకునేటువంటి టాలెంట్ అది ఎక్కడ ఉంటుంది? ఆయన నైజంలో ఉంటుంది, ఆయన మాటల్లో ఉంటుంది, ఆయన తెలివితేటల్లో ఉంటుంది. ఓకే, ఆయన అలవాట్లలో. సరే, ఇక మనం పాయింట్కి వస్తే, ఆ సమయాన్ని మనం ఎట్లా కేటాయించుకోవాలి అని అంటే, 4 బాక్సెస్ కొట్టేసి ఈఎస్బిఐ అన్న టైప్లో యూఐ, ఆఖరికి పిల్లలు కూడా చెక్ చేసుకోవాలి దీన్ని, చదువుకునే వాళ్ళు. మార్కులైనా మనీ అయినా అన్ని బుద్ధి తెలివితేటల మీదనే ఆధారపడి ఉంటాయి. ఓకే, యూఐ అంటే, యు అంటే అర్జెంటు, ఐ అంటే ఇంపార్టెంట్. యూఐ అర్జెంట్, ఇంపార్టెంట్. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఉద్యోగం చేయడం అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఆల్సో కదా, ఎందుకంటే ఆ మనీ కావాలి కదా, ఎంతో అంత ఖర్చులకు కావాలి. సో ఇంకా ఫ్యామిలీ ఉంటే ఇంకెక్కువ అవసరం, అర్జెంట్, ఇంపార్టెంట్. ఇక తర్వాత ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది అర్జెంటు, అది కూడా ఇంపార్టెంటా లేకపోతే నాట్ ఇంపార్టెంటా? దాని కింద లెఫ్ట్ సైడ్నే పైన కింద అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్ అని. అవసరమా అంటే అవసరం, మరి ఇంపార్టెంట్ అంటే ఇప్పుడేం ఇంపార్టెంట్ లేదు నాకు. ఈ స్టెప్ 1 అనేది మీకు ఎందులో ఉంది? ఈ 2 బాక్స్లో. ఓకే, ఇండస్ట్రీ వర్క్ అనేది అవసరమే సార్, అర్జెంటే కానీ నాట్ ఇంపార్టెంట్, ఇప్పుడే నాకు అంత ఇది ఇంపార్టెంట్ సార్, అట్లా. ఓకే, ప్రతి చిన్న పని, ఈరోజు అలారం పెట్టుకోవడం అర్జెంట్, ఇంపార్టెంటా లేకపోతే ఎందులో ఉంది అసలు? యూతల్ బాక్స్ చూద్దాం. యూతల్ బాక్స్ ఏంటి? నాట్ యూ బట్ ఇంపార్టెంట్, ఐఎంపి అని పెట్టి, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. నాట్ అర్జెంట్, ఇప్పుడేం అర్జెంట్ లేదు, కానీ ఇది మాత్రం ఫీచర్ సార్, దీనికి అవసరం ఉంది నాకు, ఇది ఫీచర్, ఇది ఇంపార్టెంట్ నాకు, ఇప్పుడేం అర్జెంట్ లేదు, అట్లా. ఇప్పుడే ఎవరైనా బెత్తం పెట్టుకొని ఉదయాన్నే లేపాల్సినట్టు అంత లేదు, కానీ ఇంపార్టెంటే సార్ ఇట్లా. అలాంటివన్నీ తీసుకొచ్చి అర్జెంట్, ఇంపార్టెంట్ బాక్స్లో వేయాలి, తప్పనిసరిగా చేయాల్సిందే, ఇది ఫిక్స్ అని. నాకు ఏదైనా ఒక మంచి అలవాటు ఉందంటే ఇదే, ఇది అవసరము అని అనుకుంటే తీసుకొచ్చి అందులో పడేస్తాను. ఇది నాకు ఉపయోగపడదంటే ఇప్పుడు ఈ 4 బాక్సులు పడేస్తాను. ఏంటది? నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. ఈ ఎమోషన్ నాకు ఉపయోగపడదు అని అంటే ఇక బాక్స్ వైపే చూడండి, ఏదైనా స్టోర్ రూమ్ లో పడేస్తాం, ఇంకా అది అసలు ఉపయోగించాం, లేకపోతే బయట ఇనుప సామాన్లు పడేస్తాం, ఇంకంతే. సో ఇది ఉండాలి. మనకి సంపాదన అనేది అర్జెంట్, నా జీతం ద్వారా వచ్చే 30,000, వీవా ద్వారా వచ్చే 10,000, ఈ 2 ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఆల్సో.
నాట్ అర్జెంట్ లోకి వెళ్ళకూడదు. ఇది దీన్ని అసలు ఎంత, అందుకనే అన్ని సంవత్సరాల నుంచి అట్లా నిలబడిపోయింది ఆ బుక్. నేను వేరే వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర ఇది విన్నాను బాక్స్, కానీ ఈసారి చెప్పాడని తెలియదు. చాలా గ్రేట్ బుక్ అది. ఒకసారి మనం అది సెలెక్ట్ చేసినాక ఎగ్జిక్యూటివ్ కి థ్యాంక్స్ చెప్పాలి. మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చేశారు. బ్రష్ చేయడం ఎందులో ఉంటది? బ్రష్ చేయడం అర్జెంటు ఇంపార్టెంట్ కదా, అర్జెంటు ఇంపార్టెంట్. బ్రష్ చేయడం ఎంత అర్జెంట్ ఇంపార్టెంట్, ఎన్ని దావతులు ఉన్నా, ఎన్ని ఫంక్షన్లు ఉన్నా, ఎన్ని పండుగలు ఉన్నా, పబ్బాలు ఉన్నా, ఆ బ్రష్ చేయడం ఎట్లా సంపాదన వచ్చే మార్గం ఏదైతే ఉంటుందో అంత అర్జెంట్ ఇంపార్టెంట్ లో ఉండాలి. మనకు ఖర్చు పెట్టేది అర్జెంట్ ఇంపార్టెంట్ లో ఉంటది ఖచ్చితంగా. సంపాదించేవి అర్జెంట్ ఇంపార్టెంట్ లో ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి ముందు. అది దాని సో అల్టిమేట్ గా మనము వచ్చినటువంటి ఇది ఏంటి అని అంటే మనం దేనికి అసెంబుల్ అయ్యామనంటే ఏ టాలెంట్ కావాలి, టీంని క్రియేట్ చేసుకునే టాలెంట్ కావాలి. అది శ్రీరంగ సార్కి ఉందా, హరిప్రసాద్కి ఉందా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. దీన్ని అవలోకనం అంటాం. ఇలా చెక్ చేసుకోవడాన్ని అవలోకనం అని అంటాం. ఓకే, చాలా మంచి. అయితే దీనికి ప్లస్ చేసేటువంటి ఆలోచన, దీనికి కోఆపరేట్ చేసే ఆలోచనని ఒకటి చెప్తాం. ఏంటంటే చిన్న చిన్న అమౌంట్లని క్రియేట్ చేసి ఎంజాయ్ చేసేటువంటి తత్వం ఉండాలి. ఈ టాలెంట్ పెరగాలంటే, అంత ఓపిక పెరగాలంటే రెండవ ఆలోచన ఏంటి? ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడానికి చిన్న చిన్న అమౌంట్లని క్రియేట్ చేసి ఎంజాయ్ చేసే తత్వం. ఫస్ట్ ఏదైనా సరే నేను లెర్నింగ్ లో ఉన్నాను కాబట్టి ఎర్నింగ్ నాకు ఎక్కువ ఉండదు, నేను చిన్న చిన్న అమౌంట్లని నేను క్రియేట్ చేసుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన దీనికి చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి ఈ 5 ఫింగర్స్ లో నేను ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్, ఇది బాడీ స్టేట్, రైట్? బిఎంఐ. ఇప్పుడు సార్ ఎంత శ్రద్ధగా దాన్ని ఎంత చక్కగా వేసుకున్నాడో అలా మీరు ఇది బాడీ స్టేట్. ఇది మైండ్ స్టేట్, మైండ్ ఫిట్నెస్ అంటే ఎమోషనల్ ఫిట్నెస్, అంత పాజిటివ్ గా ఆలోచించి. ఇది ఇంటలెక్ట్ ఫిట్నెస్. ఓకే, బాడీ, మైండ్, ఇంటలెక్ట్. ఇక్కడ స్పందించడం అనేది చాలా ముఖ్యం. స్పందించడం మీకు కనబడుతుందో దీని మీద రాసుకున్నాను, స్పందించడం. స్పందించడం బాడీ లెవెల్లో ప్రోయాక్టివ్. ఫస్ట్ పాయింట్ అదేనా సార్? ప్రోయాక్టివ్ అయినా మన రియాక్షన్స్ లో ప్రోయాక్టివ్ ఉందా లేదా, స్పందించడం ఎలా స్పందిస్తున్నాము చాలా ముఖ్యం. ఈ నోటితోటి, ఎమోషన్స్ తోటి ఈ బాడీని ఎలా ఉపయోగిస్తున్నాం, దేని పట్ల చాలా ఇష్టంగా ఉంటున్నాం, పనికొచ్చే దాంట్లో పనికిరాని దాంట్లో. రెండవది మైండ్ స్టేట్. ఇది అర్థం చేసుకునే తత్వం. ఎంత చక్కగా అర్థం చేసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుందంటే మంచిగా అర్థం చేసుకుంటుందని అర్థం. ఇది మూడవది అబ్జర్వేషన్ చేసే స్టేట్, ఇంటెలెక్ట్ స్టేట్. చాలా అబ్జర్వేషన్ చేసి ఐడియాలు తీసుకొచ్చుకుంటుంది, తెలివితేటల్ని పెంచుకుంటుంది. ఒక చెస్ ఆడేటప్పుడు ఎంత అబ్జర్వేషన్ కి ఎక్కువ పార్ట్ ఉంటుంది అంతేనా బాగా సార్? చెస్ ఆడేటప్పుడు మొత్తం అబ్జర్వేషన్ మీదనే ఉంటుంది టోటల్ సక్సెస్ అంతా. అలాగే అన్నిట్లో కూడా అబ్జర్వేషన్. టీచర్ చెప్పింది వినాలి, చాలా అబ్జర్వేషన్ చేయాలి. లిజనింగ్ స్కిల్ అని సార్ చెప్పండి, అబ్జర్వేషన్. మిగతా రెండు రేపు పార్ట్ 2 రేపు 3 సరేనా? రేపు తెలుసుకుందాం. ఈ 3 స్టేట్స్ రేపు గుర్తుపెట్టుకుందాం. ఇక మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం.
7 పాయింట్స్ సార్. ఫస్ట్ పాయింట్ ప్రోయాక్టివ్ గా ఉండాలి, అంతేనా? అందరు నోట్ చేసుకున్నారో లేదో చూడండి. నాకు 7లో 5 వచ్చినాయి, 2 మిస్ అయిపోయినాయి. చూద్దాము. మీరు రాసుకున్నారా సార్ 6 పాయింట్స్? జానే సార్, ఫస్ట్ పాయింట్ ప్రోయాక్టివ్ గా ఉండడం అంటే మనం ఆలోచించి నెమ్మదిగా స్పందించడం, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూల్ గా నిర్ణయాలు తీసుకోవడం, స్పందించడం. రెండవది స్టార్ట్ విత్ ఎండింగ్ మైండ్. స్టార్ట్ విత్ ఎండింగ్ మైండ్. ఇది జరిగితే ఎలా ఉంటుంది అనేది కనపడాలి, జరగంది కనపడకూడదు. మన పని అందరికీ కుదరదు, కుదిరే వాళ్ళ కోసమే మనం చెప్తూ ఉంటాం. కుదిరే వాళ్ళనే వెతుకుతాం మనం, కుదరని వాళ్ళని వెతకడం మన పని, కుదిరే వాళ్ళని వెతకడమే మన పని. ఓకే, ఇది రెండవది, స్టార్ట్ విత్ ఎండింగ్ మైండ్. ఏదైనా చేసేటప్పుడు మీరు వంట స్టార్ట్ చేశారు లక్ష్మీదేవి గారు, ఇది పూర్తయిన తర్వాత అందరు అబ్బా ఎంత బాగుంది అని మీరు ఎండింగ్ ఊహించాలి. అప్పుడు వంట చాలా క్వాలిటీగా వచ్చేస్తుంది. సో అట్లా పూజ చేస్తున్నారు, పూజ అయిపోయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటాను అని ఆ హ్యాపీనెస్ ని మీరు ఊహించగలగాలి. ఓకే, రైట్. సో తర్వాత మెయిన్ వర్క్, ఇంపార్టెంట్ వర్క్, ఫస్ట్ ఈజ్ ఫస్ట్. మీకు మెయిన్ ఏదో అది పని చేసేసి పని అయిపోతుంది, పని అయిపోతుంది. అట్లా ఏది మెయిన్? 90 days లో స్టెప్ 1 ని కంప్లీట్ చేసుకోవడం. ఫస్ట్ 90 days లో 3 months లో స్టెప్ 1 ని పూర్తి చేసుకో. ఫస్ట్ ఈజ్ ఫస్ట్. ఓకే, అది. తర్వాత విన్ టు విన్. విన్ టు విన్ అంటే మనం చూడండి, తెలిసి తాగినా తెలియకుండా తాగినా పల్స్ అయితే బాగా పనిచేస్తుంది వాళ్ళకి, వాళ్ళ లోపల శుభ్రం అయితే చేసేస్తుంది. అవసరం లేనిదైతే మనం ఇవ్వట్లేదు. ఒక మేడం గారు పల్సే తాగుతాం, అవసరం లేనిదైతే మనం ఇవ్వట్లేదు. అవసరం లేని ఏమైనా అంట కడుతున్నామా? లేదు కదా, చాలా అవసరమైంది మనం ఉపయోగిస్తూనే వాళ్ళకి చెప్తున్నాం. సో అందుకని ప్రాణప్రదమైనటువంటివి అన్నమాట. సో విన్ ఉందా లేదా వాళ్ళు కొన్నా కూడా, అట్లా పనికొచ్చేవి ఉండాలి. విన్ టు విన్. మన కస్టమర్ దగ్గర కూడా విన్ అవుతాం. డబ్బులు ఇప్పించడమే విన్ టు విన్ కాదు, పల్స్ తాగినా విన్నే వాళ్ళకి. ఎన్నో సంవత్సరాల నుంచి అలాగా. మీరు మంత్ర ఆశ్రమానికి వెళ్తే ఫస్ట్ ఏం చేస్తారో తెలుసా? క్లీనింగ్ చేపిస్తారు, బాడీ ముందు క్లీనింగ్ చేపిస్తారు. ఆ వాటర్ తోటి, జ్యూసెస్ తోటి, ఆ యొక్క ఫుడ్ తోటి. ఓకే, క్లీనింగ్ చేపిస్తారు. సో అట్లాంటి క్లీనింగే మన యొక్క సప్లిమెంట్స్ చేసేది. ఇది విన్ టు విన్. తర్వాతది సినర్జెటిక్స్, యూనిటీగా వర్క్ చేయడం. ఎక్కడ యూనిటీ ఉంటుందో అక్కడ పవర్ ఉంది. చిన్నప్పుడే మన కథల ద్వారా చెప్పారు కదా, కర్రపుల్లలన్నింటినీ ఒక దగ్గర పెట్టి, ఒక్కొక్క కర్ర అయితే, చిన్న కర్రపుల్లలు అయితే విరిగిపోతాయని ఎంతో గొప్ప కథల్ని మన వాళ్ళు చెప్పారు. అవన్నీ మనకు. తర్వాతది షార్పనింగ్, అండర్స్టాండింగ్ అదర్స్, షార్పనింగ్ ద సార్. లాస్ట్ లో షార్పనింగ్ ద సార్. అచ్చా, షార్పనింగ్ చేసుకోవడం ఎప్పటికప్పుడు. లాస్ట్ సార్ అది. అంతకు ముందుది అండర్స్టాండ్. నువ్వు అర్థం చేసుకునే లెవెల్ ఉంటే నిన్ను అందరూ అర్థం చేసుకుంటారు. ఈజీ. సో ఇది ఇప్పుడు నేను చెప్పిన మైండ్ ఫిట్నెస్ ఏనా? 3 ఫిట్నెస్ చెప్పాను, అదే మైండ్ ఫిట్నెస్. ఈ 7 పాయింట్స్ కూడా నేను చెప్పినటువంటి ఈ 5లో 3 చెప్పేశాను, 2 రేపు చెప్తాను, అది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో షార్ప్ చేసుకోవడం. ఏ రోజుకి ఆ రోజు మీరు ఎర్లీగా లేస్తే మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎర్లీగా లేస్తే ఎమోషన్స్ ఉంటాయి. లేకపోతే కోపం స్థాయి, మిగతా ఎమోషన్స్, ఉపయోగపడని ఎమోషన్స్ ఎక్కువ అవుతాయి. ఇంటలెక్ట్ స్థాయి తగ్గిపోయి మనసు స్థాయి పెరుగుతుంది. ఎప్పుడు ఇంటలెక్ట్ స్థాయి ఎక్కువ ఉండాలి, మనసు స్థాయి తక్కువ ఉండాలి. అప్పుడు బుద్ధి మనసును గైడ్ చేయగలుగుతుంది. సో అందుకని మీరు ఒకవేళ ఎప్పుడైనా కుదరక మార్నింగ్ లేవలేదు అని అంటే, ఆ తర్వాత కొంత తెలిసినటువంటి
ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఆ రోజు ఫుడ్ దగ్గర జాగ్రత్తగా ఉండడం కానీ చేయాలి. సూర్యుడు వచ్చిన తర్వాత మీరు లేస్తే గనక ఎమోషన్స్ దగ్గర జాగ్రత్త, ఫుడ్ దగ్గర జాగ్రత్త. ఎందుకంటే ప్రతిదీ నెగిటివ్ గా కనబడుతూ ఉంటుంది. అది బయట సూర్యుడు మేల్కోక ముందే లోపల సూర్యుడు మేల్కోవాలి. అది మీరు ప్రకృతి కనెక్ట్ అవుతారు. ఇది ఇది తెలిస్తే ఒకవేళ కుదరని రోజున మీరు అలర్ట్ గా ఉండొచ్చు. ఫుడ్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎమోషన్స్ దగ్గర జాగ్రత్త. ఓకే, ఇది చిన్న ఎక్సర్సైజ్ మనం చేద్దాము. దీని గురించి ఎవరైనా సరే ఈ పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్పమను ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఇది నేను సెట్ చేసే లోపల సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది వండర్ఫుల్ స్టేజ్ అని చెప్పారు సార్. ఇంపార్టెంట్ నాట్ ఇంపార్టెంట్ కూడా అనేది ఉన్నది కదా సార్. మనకి ఇంపార్టెంట్ అనేది మనకి ఎలా గుర్తొస్తుందండి, ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రతిరోజు డైరీ అనేది రాసుకోవాలని చెప్పారు. అవునవును, ప్రతిరోజు డైరీ రాసుకుంటే ప్రతి విషయం నువ్వు ఏం చేస్తున్నావు అనేది తెలుస్తుంది నీకు అని చెప్పి చెప్తారు సార్. వీటి గురించి కొంచెం చెప్పండి. ఎస్, ఇంపార్టెంట్ అనేది ఇక్కడనే మనకి మన వాళ్ళు మన యొక్క ఇన్కమ్ గురించి ఆలోచించే వాళ్ళు ముఖ్యం. అంటే నా డెవలప్మెంట్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు వాళ్ళు చెప్తారు మనకి ఫస్ట్ బాక్స్ లో ఏమేమి పెట్టుకోవాలో. ఫస్ట్ అమ్మ చెప్తుంది, నాన్న చెప్తుంటాడు ఇది నీకు ఇంపార్టెంట్, ఇది నీకు ఇంపార్టెంట్. మా నాన్న చెప్తుండేవాడు నీ చేతి రాత బాగుంటే నీ ఎదుటి రాత బాగుంటేది అని చెప్తాడు. ఓకే, ఇది ఇంపార్టెంట్. అట్లా ఎన్నో ఇంపార్టెంట్లీ చెప్తూ ఉంటారు మన వాళ్ళు. సో అట్లా మీ కేరింగ్ ఎవరు తీసుకుంటున్నారో, మీ టీమ్ కేరింగ్ కానీ లేకుంటే మీ ఇన్కమ్ కావాలి అని చెప్పి మీ టీం క్రియేషన్ చేస్తూ ఉంటారు. మీ రెండు ఆర్గనైజేషన్ లో మీ టీం క్రియేట్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, బాధ్యత తీసుకున్న వాళ్ళు. వాళ్ళు ఏం చెబుతున్నారో ఆ ఇంపార్టెంట్ అన్ని తీసుకొచ్చి ఆ బాక్స్ లో పెట్టాలి, నమ్మాలి అంతే. అదే ఈ ఫిఫ్త్ది నేను ఇందాక చెప్పేది, ఇది విశ్వసించడం. ఫిఫ్త్ది ఇది ఇంపార్టెంట్. అది మనకి యూత్ కి తెలియకపోవచ్చు, మనకు అంతగా తెలియకపోవచ్చు, కానీ ఆ తర్వాత చాలా విషయాలు మనకు కూడా తెలియదు. అందుకనే మనం ఏది ఇంపార్టెంట్ అనేది పెట్టుకోవాలి. గుడ్. మరి ఒకసారి మనం ఏం చేద్దామంటే హాయిగా కొద్దిసేపు 10 minutes అన్ని మర్చిపోయి కూర్చొని ఫస్ట్ సెట్ చేసుకుందాం. మనసుని సెట్ చేసుకోవాలంటే ఈ గాలిని సెట్ చేయాలి. ఇట్లా ఒక 10 తీసుకొని ఇట్లా కూర్చొని ఒక 20 కౌంట్ చేయాలి మనసుతోటి. ఒక గాలి లోపలికి వచ్చినప్పుడల్లా 1. దీన్ని బ్రెత్ వర్క్ అంటాం. బ్రెత్ ని కౌంట్ చేయడమే బ్రెత్ వర్క్. ఒక 20 కౌంట్. అప్పుడు ఎంతో మనోశక్తి పెరుగుతుంది. లేకపోతే స్టీరింగ్ ఇటు తిప్పుతుంటే గిల్లలు అటుపోతుంటాయి. గిల్లలు అంటే ఇంద్రియాలు. స్టీరింగ్ తిప్పేది బుద్ధి. స్టీరింగ్ ఇటు పోదాం అంటుంటది, కానీ పోదు. అంతే. ఈ చిన్నది అట్లా ఒక 10 నిమిషాలు మనం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది ఇప్పుడు ఇది అర్జెంటా ఇంపార్టెంటా? ఇది అర్జెంటు ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ అని తెలుసు కానీ నాకు వేరే అర్జెంట్ పనులు ఉన్నాయి అంటే అది అర్జెంట్. ఒకవేళ అది నిజంగానే అర్జెంట్ అయితే అవి చేయాలి. ఏది అర్జెంటో అది చేసుకోవాలి. ఇప్పుడు అంత అర్జెంట్ ఏం కాదు అది.
ఇప్పుడు ఆ పేపర్ చదవడం, లేకపోతే ఇంకోటి సెల్ ఫోన్ చూస్తూ కూర్చోవడం అంత అర్జెంట్ ఏమి కాదు, ఇంపార్టెంట్ కాదు. అయితే మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది కదా, దీనికి అర్జెంట్ యాడ్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీరు చాలా శక్తివంతులు. మీకోసం, మీ డెవలప్మెంట్ కోసం కష్టపడుతున్నారు అంటే మీరు చాలా తెలివైనవారు. ఈ కొద్ది సమయాన్ని మనం దీనికోసం కేటాయించాలి, మన యొక్క మనోశక్తి కోసం కేటాయించుకోవాలి. మన ఆలోచనలు ఎలా ఉండాలి? నాకు వచ్చే భయాల్ని, నెగిటివ్ ఆలోచనల్ని దాటుకుంటూ ఆ భయాల్ని, ఆ నెగిటివ్ ఆలోచనల్ని అబద్ధాలని ప్రూవ్ చేస్తున్నాను. జీవితంలో జరిగే అన్ని విషయాల మీద నాకు కంట్రోల్ లేకపోయినా ఆ విషయాలకి సంబంధించి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది నా చేతుల్లోనే ఉంది. ఆ రెస్పాన్స్లోనే నా అసలైన శక్తి దాగి ఉంది. నేను ఎంత కష్టాల్లో ఉన్నాను అని ఆలోచించకుండా నాకు ఎంత అదృష్టం ఉంది అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కంప్లైంట్ చేయడం వల్ల లాభం లేదు, పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల చాలా లాభం ఉంది. నెగిటివిటీని పట్టించుకోకపోవడం పాజిటివిటీ కాదు, నెగిటివిటీని దాటడమే అసలైన పాజిటివిటీ. ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది అని బాధపడకుండా నేను ప్రస్తుతం ఏం చేయగలను దాని గురించే ఆలోచిస్తున్నాను. నా భయం నా భవిష్యత్తును నిర్ణయించకూడదు. నా సరైన నిర్ణయాలే నా భవిష్యత్తును నిర్ణయించాలి. నేను పైకి మళ్ళీ 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 లేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఎప్పుడైతే నా ఓటమిలో నుంచి నేను పైకి వస్తానో అప్పుడే గెలుపు వైపు నడవగలను. సరైన దారిలోకి పెద్ద అడుగులు వేయాల్సిన అవసరం లేదు. నా అడుగు చిన్నదైనా అది మంచి దారి వైపే వేస్తాను. నాలోని ఓర్పు, నాకున్న కాన్ఫిడెన్స్కి, నాకున్న ప్రశాంతతకి, నాకున్న నమ్మకానికి చిహ్నం. అదే నా బలం. దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఉపయోగపడని పనుల కోసం సమయాన్ని పాడు చేయను. నాకు అవసరం ఉన్న పనులకే నా సమయాన్ని కేటాయిస్తాను. నా నిర్ణయాల్లోని పాజిటివ్ పవర్ని నేనెప్పుడూ ఫీల్ అవుతుంటాను. అది నన్ను డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. నేను కోపం చూపించడం కన్నా పాఠం నేర్చుకున్నాను అని వదిలేస్తాను. కుళ్ళుకుంటం కన్నా మెచ్చుకుంటాకి ఇష్టపడతాను. ఆందోళన చెందడం కన్నా పాజిటివ్గా పని చేస్తాను. అనుమానం కన్నా నమ్మకానికి పెద్దపీట వేస్తాను. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బలవంతుణ్ణవుతున్నాను. నా లోపల ఉండే ఈ ప్రశాంతత నా జీవితంలో నాకు కావాల్సిన ప్రోగ్రెస్ని ఇస్తుంది. నా జాగ్రత్తలు చూసుకుంటాం, నన్ను నేను ప్రేమించడం స్వార్థం అవ్వదు. నా దగ్గర లేనిదే నేను వేరే వారికి ఏమీ ఇవ్వలేను. నా జీవితం బాగున్నప్పుడే నేను వేరే వారికి ఉపయోగపడగలను. నా శరీరం ఆరోగ్యంగా ఉంది. నా మైండ్ బ్రిలియంట్గా ఆలోచిస్తుంది. నా ఆత్మ చాలా ప్రశాంతంగా ఉంది. నా ఆత్మ నన్ను సరైన దారిలో తీసుకువెళ్తుంది. నాకు ఏది కావాలి, ఏది అక్కర్లేదు అని ఆలోచిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను.
నేను బెటర్గా ఉన్నాను అని ఆలోచించడమే కాదు, నన్ను నేను బెటర్ చేసుకుంటాకి కావాల్సిన పనులన్నీ చేస్తున్నాను. నేను బెంగతో నిరాశతో ఉండటం కంటే కృతజ్ఞతగా ఉండటానికే ఇష్టపడతాను. అప్పుడే నేను ఏం చేయగలను అనే ఆలోచన పెరుగుతుంది. ఏదో జరిగితేనే ఆనందం సంతోషం రావు. ఈ నిమిషంలో ఆనందం ఉంది. నేను అనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి నిమిషంలో సంతోషం ఉంది. ఈ ఎఫర్మేషన్స్ ప్రతి ఒక్కరికి జనరల్ లైఫ్లో ఉపయోగపడతాయి. ఈ
Right. Great, my dear. Wait. Slowly open your eyes. సో ఏ టైంలో ఏది చేయాలో అది చేసుకుంటూ వెళ్తే అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతాయి. ఈ 4 రోజులు సోమ, మంగళ, బుధ, గురు, ఈ 4 రోజులు వెల్నెస్ మీటింగ్స్ అండ్ బిజినెస్ మీటింగ్స్ ని మీ స్టెప్ 1 కంప్లీట్ చేసుకోవడానికి తెలివిగా ఉపయోగించుకోండి. దాన్ని స్టెప్ 1 కంప్లీట్ అయిందంటే మీరు నేను చెప్పినటువంటి దాంట్లో సక్సెస్ అయిపోతారు. ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసుకునే మహా అదృష్టాన్ని, ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్స్ చేసుకునే అదృష్టాన్ని యూట్యూబ్ ఎట్లా ఇచ్చిందో, నెట్వర్క్ ని ఒక వెల్నెస్ నెట్వర్క్ ని తయారు చేసుకునే అదృష్టాన్ని మనకు వివా ఇచ్చింది. అది గుర్తించాలి. సరేనా?